హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీనిషా వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సేమియా అలానే సగ్గుబియ్యం పాయసం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మనం శుక్రవారం పూట అమ్మవారికి ఇలా నైవేద్యంగా పాయసం చేసి పెడితే చాలా మంచిది. మార్నింగ్ టైమ్స్ ఎక్కువ హడావిడి లేకుండా వితిన్ 10 మినిట్స్లో 10 నిమిషాల్లోనే ఈ పాయసం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 లీటర్ వాటర్ తీసుకొని వాటర్ ఇలా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత 1 టీ గ్లాస్ ఆఫ్ సగ్గుబియ్యంని యాడ్ చేసుకుంటున్నాను. అలానే పెసరపప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పెసరపప్పుని 1/2 టీ గ్లాస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. అలానే 1 టీ గ్లాస్ ఆఫ్ సేమియాని యాడ్ చేసుకుంటున్నాను. సేమియాని మనం వేయించి పక్కన పెట్టుకోవాలి. అందుకోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. గీ మీరు కావాలంటే నెయ్యి కరిగిన తర్వాత అయినా సేమియాని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా సేమియాని వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. నాకు ఇక్కడ సగ్గుబియ్యం అలానే పెసరపప్పు ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాతనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు అలానే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉంటలు కట్టకుండా అంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాయసంలో వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మన టేస్ట్కి సరిపడా చక్కెరని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాను. అలానే ఇక్కడ నేను పాలు కాంచి పక్కన పెట్టుకున్నాను. ఇలా కాంచి పక్కన పెట్టుకున్న పాలని కూడా ఈ పాయసంలో వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పెసరపప్పు యాడ్ చేసాం కదా, పెసరపప్పు అమ్మవారికి చాలా మంచిది. అందుకోసం నేను ఇక్కడ 1/2 టీ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు యాడ్ చేసుకున్నాను. తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇది ఫ్రైడే పూట అమ్మవారికి ఇలా నైవేద్యంగా పెట్టడం వలన చాలా మంచిది. అలానే మనకి టైం కూడా బాగా సేవ్ అవుతుంది. ఫాస్ట్గా వితిన్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి.